జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 11 వచనము నుండి మనము చదువుకుందాం. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చియున్నాము. ఇదిగో, లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, గనుడవైన మా దేవ, మహాఘనత వహించిన మా ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, నిత్యము ప్రేమించి కరుణించి కృప చూపి మా పక్షముగా మేలులు చేయుచున్నవాడా, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేకపోయినా మా ఎడల మీరు దయ కలిగి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చేరి వచ్చిన మీ పిల్లలను బట్టి, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాక్య ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, వారిని మీరు విశేషంగా కనికరించండి. వాక్యపు లోతులలోనికి మమ్మందరినీ నడిపించండి. మీకు రావలసిన మహిమ మా మంటి ఘటాల ద్వారా ఆపాదించుకుంటారని తోడయుండి కాపాడమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకు అర్థమవుతా వస్తున్నాయి. మనము చదువుకున్న ఈ 11వ వచనములో, కొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి అని మనం వింటూ వస్తున్నాం. ఇప్పటి వరకు దర్శనములు వివరించు దూతను గూర్చిన వివరాలు విన్నాం. గొంజి చెట్టు కొరకు కొంత మనం విన్నాం. గొంజి చెట్లు దేనికి సూచనగా ఉన్నాయి అంటే, ఒకటి దేవుని పిల్లలకు సూచనగా, 2 ఎదుగుదల, యెహోవాకు ఖ్యాతి, ఆయన నిత్యమైన జ్ఞాపక సూచనగా, 3 గొంజి చెట్లు దేవుని మహిమకు కారణముగా ఉన్నాయి అని మనం విన్నాం. తర్వాత మెస్సియా అనబడిన క్రీస్తును గురించి మనం సంగతులు విన్నాం. తర్వాత రిపోర్ట్ తెచ్చిన దూతల కొరకు మనం విన్నాం. ఇప్పుడు 5వది తెచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది మనం వినబోతున్నాం. తెచ్చిన రిపోర్టు ఏంటి అనేది. అయితే ఈ 11వ వచనంలో మనము చూచినట్లు, గొంజి చెట్టు అనేది మనము గమనించినప్పుడు, ఈ గొంజి చెట్టు నిత్యము పచ్చగా ఉంటుందండి. గొంజి చెట్టు నిత్యము పచ్చగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు వారు పర్ణశాలలు కట్టడానికి తెచ్చిన గొంజి చెట్టుగా మనము చూస్తున్నాం. అది పచ్చగా ఉండేది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20 వచనం. 41:20.
గొంజి చెట్లను తైల వృక్షములను నాటించెదనని ఇక్కడ ఆయన చెప్పినట్లుగా చూస్తాం. 60వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 60:12. 60:12లో యాభై 55:13 ఒకసారి చూద్దాం. 55:13 లేదు, సరేలేండి. ఈ గొంజి చెట్లు 8 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఎదుగదు అని చెప్పాడు. ఈ గొంజి చెట్లు అంటే మనకు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో తెలుస్తాయి. అది పాలస్తీనా దేశంలో ఈ గొంజి చెట్లు అనేవి ఉంటాయి. 8 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తెదగదు. పాలస్తీనా దేశంలో ఈ చెట్టు పువ్వులట తెల్లనివై గుత్తులుగా పూస్తాయట. ఈ పువ్వులు తెల్లగా ఉండి గుత్తులుగా పూస్తాయి. పువ్వులు రాలిన వెంటనే దీని కాయలు తెల్లగా కనబడతాయి. తిరిగి కాయలు కూడా తెల్లగా ఉంటాయి. కొద్ది కాలములోని ఆ కాయలు నల్లబారుతాయంట. మళ్ళా కొద్ది కాలంలోని తెల్లని కాయలు నల్లబారుతాయి. దీని ఎండుటాకులను పొడిగా దంచి, ఎండిపోయిన ఆకులను పొడిగా దంచి నూనెతో కలిపి చంటి బిడ్డలకు పోస్తారంట. చంటి బిడ్డలకు దీని ఆకులను పొడిగా చేసి, చూర్ణంగా చేసి దీన్ని వారికి పూస్తారట. అప్పుడప్పుడు ఆ బిడ్డల చర్మము గట్టి పడునట్లి పొడుమును వారి ఒంటి మీద చల్లుతారట. అంటే ఆ ఒంటి మీద ఈ పొడి చల్లినప్పుడు చర్మం గట్టి పడుతుందట. ఈ ఆకులకు బలహీనతను కుదుర్చు గుణము ఉన్నదని వాటిని బిడ్డల పరుపులలోనూ తలుగడల యందు పెట్టి కొడతారట. చూసారా, ఈ ఆకులు బలహీనతను కుదిర్చే గుణము దీనికి ఉందని వాటిని ఇచ్చి బిడ్డల పరుపులలోనూ తలగడల యందు పెట్టి కొడతారట. ఇక ఇంతకు మించి ఈ గొంజి చెట్టును గూర్చిన వివరాలు నాకైతే తెలియదు, కానీ మీకేమైనా తెలిస్తే చెక్ చేయండి నెట్లో. సరే ప్రియులారా, దైవ గ్రంథంలో వారు తెచ్చిన రిపోర్టు, దూతలు తెచ్చిన రిపోర్ట్ ఏంటి? జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. అవి గొంజి చెట్ల మధ్య నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. నిమ్మళముగా ఉన్నారని చెప్పినట్లు చూస్తాం. అనగా అప్పటికి అన్య జనాంగములు, ముఖ్యంగా పారసీక రాజ్యములు శాంతము కలిగి నిమ్మళము కలిగి ఉన్నారనేది మనకు తెలియవస్తుంది. ఎందుకంటే అప్పుడు పారసీకులు ప్రపంచాన్ని పాలన చేయువారుగా ఉన్నారు. అప్పటికి ఈ పారసీక వారు ప్రపంచాన్ని పాలన చేసేవారుగా ఉన్నారు. ఈ ప్రపంచములో ఉన్నత స్థితిలో ఉన్నవారు వారే. మాదియా పారసీకులు బబులోను పతనమైన తరువాత దానియేలుతో చెప్పబడినట్లు వీరు ఉన్నత స్థితిలో నుండినట్లు చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఏలుబడి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు.
మీరు ఎక్కడే గాని గమనిస్తే నిజమా కాదండి? ఆ! మీకెందుకురా రాజకీయాలన్నాడు ఒక ఎమ్మెల్యే అయితే. ఎవరినో తెలుసా? ఎవరో తెలుసా? మీటింగ్ అయిన తర్వాత చెప్తాలెండి. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిమ్మళముగా ఏ కొరత లేని వారుగా అన్యజనాంగములున్నట్లుగా చూస్తాం. అయితే యెరూషలేము పాడై ఉన్నది అప్పటికే. యెరూషలేము ఎలా ఉందండి? పాడైపోయింది. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 2, 3 వచనాల ప్రకారంగా యెరూషలేము పాడైపోయిన స్థితిలో కనబడతా ఉంది. ఎందుకంటే ప్రాకారములు పడద్రోయబడి, గుమ్మములు కాల్చబడి, మందిరము కట్టబడక ఉన్నట్లుగా మనము చూస్తాం. ప్రాకారాలేమయ్యాయి? పడద్రోయబడ్డాయి. గుమ్మాలేమయ్యాయి? కాల్చబడ్డాయి. మందిరం ఏమైంది? కట్టబడకై ఉంది. యూదులలో శేషించిన వారు హింసను, నిందను పొందుచూ ఉన్నారు. ఎవరు? యూదులలో శేషించిన వారు హింసను, నిందను వారు పొందుచున్నట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, అలాంటి సమయములో ఆరవదిగా మెస్సయ విజ్ఞాపన మనము చూస్తాం. 12వ వచనం. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణము మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందు అని మనవి చేయగా లోకులందరూ శాంతము కలిగి ఉన్నారు గాని యెరూషలేములోనున్నవారు మాత్రం ఎలా ఉన్నారు? నిందను, శ్రమను అనుభవించుచున్నారని తలంచిన క్రీస్తు యెరూషలేము క్షేమము కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. యెరూషలేము క్షేమము కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. లోకుల సంగతి దూతలు చెప్పుకున్నట్లయితే క్రీస్తుకు తెలియదా అను ప్రశ్న రాకూడదా? ఆలోచన చేయాలి. లోకుల సంగతి దూతలు చెప్పుకున్నట్లయితే ఆ సంగతి క్రీస్తుకు తెలియదా? ఆయనకెలా తెలుసు అంటారా? ఆయనకి ఏం తెలుసు ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమెరిగినవాడు. చూశారా? ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. జాగ్రత్తగా వినండి. ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. ఏ మనుషుని కొరకు ఏ మనుషుడు సాక్ష్యము ఇయ్యక్కర్లేదు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవం. 21వ అధ్యాయంలో 17వ వచనాన్ని కూడా చదివితే 21:17లో మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. ప్రభువా,
నీవు సమస్తము ఎరిగిన వాడవు అన్నాడు కదా. దేవుడు సమస్తము ఎరిగిన వాడండి. దేవుడు సమస్తము ఎరిగినవాడు, ఆంతర్యం ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. ఆయనకు మరుగైంది ఏముంది చెప్పండి. కనుక ఇక్కడ జకర్యాకు ఈ పద్ధతిలో చూపబడినది గాని ఆయనకు సమస్తము తెలియను. ఆయన విజ్ఞాపన వివరం ఏంటంటే, యెహోవా 70 సంవత్సరముల నుండి యూదా పట్టణముల మీద కోపముంచియున్నారే అంటున్నారు. ఈ మాట వాడుట ఆయన ఉద్దేశం. వాడి మాట వాడుట ఆయన ఉద్దేశం. ఏంటా ఉద్దేశం? ఇర్మియా గ్రంథములో ఒక మాట ఉన్నది. 29వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట ఉన్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతని మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును అన్నాడు. విన్నారండి దేవుని వాక్యములు. 70 సంవత్సరములు గతించిన తరువాతని మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. ఇప్పుడు చెప్పండి, ఆయన విజ్ఞాపన వివరం ఏంటంటే, యెహోవా 70 సంవత్సరముల నుండి యూదా పట్టణముల మీద కోపముంచి ఉన్నారే అంటున్నారు కదా. అవును, ఈ మాట ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రవచనాన్ని బట్టి ఆయన అలాగున ప్రార్థించి ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని బట్టి ఆయన అలాగు ప్రార్థించి ఉన్నట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆయన జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. ఎప్పుడు? 70 సంవత్సరములు గడిచిన తరువాత అన్నాడు. అర్థమైందండి? 70 సంవత్సరాలు గడిచిన తరువాత. దానియేలు కూడా ఆ సందర్భం ఎత్తి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఎక్కడ? దానియేలు గ్రంథములో ఆ సందర్భమును ఎత్తి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవుచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని అన్నాడు. చూశారా? గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని అన్నాడు. కాబట్టి ఇక్కడ దానియేలు కూడా ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం. ప్రియులారా, అర్థం చేసుకోవాలి మనం. దైవ లేఖనములో వ్రాయబడిన విషయాలు ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేయాలి. మెస్సియా విజ్ఞాపన మనము చూస్తున్నాం. ఎవరి కొరకు?
యెరూషలేములో నిందను శ్రమను అనుభవించుచున్న వారి కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ఆయన విజ్ఞాపనము చేసినట్లుగా మనము చూస్తాం. ఇంకా ఎన్నాళ్ళు కనికరింపకుందువు అనగా కనికరించుటకు సమయము వచ్చెననే భావం ఇక్కడ మనము చూడవచ్చు. ఏంటది అనంటే కీర్తన 80వ కీర్తన 4 80వ కీర్తన 4వ చరణం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు అన్నాడు. నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరానిచ్చెదవు అనే మాట ఈ భాగంలో మనము చూస్తాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు 89వ కీర్తన 89:46లో కూడా చూస్తాం. 89:46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నీ ఉగ్రత ఎంతవరకు అగ్నివలే మండుద్ది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ప్రియులారా, విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. 102వ కీర్తన 13వ చరణములో 102:13లో నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఇదండి, ఇప్పటి వరకు ఆయన కోపగించాడు, కఠినత్వంగా ఉన్నాడు, జాలి లేనివాడుగా ఉన్నాడు. లేఖనాలలో ఒక ప్రవచనం ఉన్నది కదా, 70 సంవత్సరాలు గతించిన తరువాతనే అని. అప్పటి వరకు ఆయన అలాగున ఉన్నాడు. ఇప్పుడు కాలము వచ్చింది, లేఖనాల వలన తెలుసుకున్నానన్నాడుగా దానియేలు. గ్రంథములను చదువుట వలన నేను గ్రహించితిని గనుక ఇప్పుడు నీ సన్నిధిలో వీరి విడుదల కొరకు ప్రార్థన చేసినట్లు, విజ్ఞాపన చేసినట్లు దైవలేఖనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు కనికరింపబడవలననియే క్రీస్తు యొక్క ఉద్దేశం. అర్థమైందండి? ఇశ్రాయేలీలు ఏం కావాలి? వారు కనికరింపబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. బబులోను చెరలో నుండి కొందరు వచ్చిరి గాని యెరూషలేము పాడైన స్థితిలోనే ఉంది. అవునా కదా? చరిత్ర మనం చూసుకుంటే యెరూషలేము ఇంకా పాడైన స్థితిలోనే ఉంది గనుక విజ్ఞాపన చేయుచు ఉండెను. అలాగే మన నిమిత్తము కూడా ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:25లో దేవుడు తన యొద్దకు వచ్చు వారి పక్షమున సంపూర్ణంగా రక్షించు నిమిత్తము మనకై ఆయన విరామము లేని విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. అర్థమైందండి? మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. 7:25 హెబ్రీ పత్రిక చాలా స్పష్టంగా ఉంది. దేవుడు తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు అనే మాట చూస్తాం. గనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆనందముతో మనం సాగిపోవాలండి. యెరూషలేము యొక్క క్షేమమును, అభివృద్ధిని, ఆ ప్రియుని యొక్క అత్యాభిలాష. నేడు మన విషయంలో కూడా ఆయన కోరిక ఇదే. కనుక ఆయన మీద ఆనుకొని జీవించడం మన బాధ్యత. రైట్. మెస్సియా విజ్ఞాపన విన్నాం 6వదిగా. 5వది తెచ్చిన రిపోర్టు విన్నాం. 6వది మెస్సియా విజ్ఞాపన విన్నాం. ఇక 7వది విజ్ఞాపన ఫలితములు. విజ్ఞాపన ఫలితాలేమిటి? 13వ వచనము నుండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము నుండి
17వ వచనము వరకు వ్రాయబడిన మాటలు. యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరము ఇచ్చినట్లుగా చూస్తాం. దర్శనములు వివరించుచు దూతకు ఆ విజ్ఞాపన తగినట్లుగానే జవాబు వచ్చినట్లు చూడగలం. ఆ ఫలితాలు మనం వరుసగా ధ్యానం చేస్తే మంచిదే. ఆ ఫలితము ప్రకటించుట జకర్యా బాధ్యత. నేడు ప్రభు మనకప్పగించిన వర్తమానము లోకమునకు అందించుట మన బాధ్యత. అవునా కదా? అక్కడ వచ్చిన ఫలితాన్ని జకర్యా అందించుట జకర్యా బాధ్యత. ఇప్పుడు దేవుడు మన మీద పెట్టిన, మనకప్పగించిన వర్తమానం లోకమునకు అందించుట మన బాధ్యత. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతులను సరిగా మనము అర్థం చేసుకుందాం. ఇక విజ్ఞాపన ఫలితములు, అందులో విజ్ఞాపన ఫలితాలు అందులో నేను యెరూషలేము విషయములో అధిక శక్తి కలిగి ఉన్నాను అన్నాడు కదా. అధిక శక్తి కలిగిన వాడుగా యెరూషలేము విషయములో ఆయన ఉన్నాడు. 8వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను అన్నాడు. వహించి 3వ వచనములో ఏమన్నాడు? నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌరుషము కలిగి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మనం విన్నాం యోవేలు గ్రంథం 2:13లో కూడా ఆయన కీడు చేయనుద్దేశించుచూ ఉన్నాడు అన్నాడు. ఈ కారణం ఏంటి? ఆయన పౌరుషము కలిగి ఉండడానికి, కీడు చేయడానికి గల కారణం ఏంటి? అన్యులు చేసిన కార్యములను బట్టే. దేనిని బట్టి? అన్యులు చేసిన కార్యాలు ఉన్నాయండి. 9వ అధ్యాయం యెషయా గ్రంథం. అన్యులు చేసిన కార్యాలను బట్టి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో చెప్పాడు. 17వ వచనములో, వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి వారి యవనులను చూసి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను, వారి విధవరాండ్ర అందైనను జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది అన్నాడు. వారు చేసినటువంటి కార్యములను బట్టే ఆయనకి కోపం అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి ఆయన ఎలా బయలుదేరుతున్నాడు? యెషయా గ్రంథం 42:13లో 42:13 యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును అని చెప్పాడు. ప్రియులారా, ఆయన శూరుని వలె శత్రువులను సంహరించి మెస్సియా రాజ్యమును స్థాపిస్తాడు. అర్థమైందండి? నేడు మనము కూడా ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఏ విషయంలో?
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 నుండి 3 వచనాలు. అలాగే 8వ అధ్యాయం 16వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2:14. కాబట్టి నేను యెరూషలేము విషయములో అధిక శక్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు. ఇక బి. ఆసక్తి అన్న, అధికాశక్తి, ఆసక్తి, అధిక శక్తి, అధికాశక్తి, అత్యధిక శక్తి ఎట్లయినా పర్వాలే. అంటే ఆ ఆసక్తిని బట్టే ఆయన శక్తినంతా పూరించుకొని అధిక శక్తి చేత అక్కడ పని చేయడానికి చూస్తున్నాడని అర్థం. ఓకే. ఇక బి. నిమ్మళముగానున్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను అన్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 1:15. ఒకటి 14లో నేను యెరూషలేము విషయములో సియోను విషయములో అధిక శక్తి, ఇక్కడ లిటరల్గా అయితే అధిక శక్తి. 15వ వచనములో నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ వచనాన్ని మనము చూస్తే ఒకప్పుడు ఇశ్రాయేలీల మీద కోపించినట్లుగా మనము చూస్తాం. 1వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీల మీద, పితరుల మీద ఆయనకి బహుగా కోపమున్నట్లు చూడగలం. ఎవరి మీద అండి? ఇశ్రాయేలీల మీద, పితరుల మీద బహుగా కోపం అన్నది. మరి ఇప్పుడు ఎవరి మీద ఉంది? 15వ వచనములో అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను అన్నాడు. అంటే ఇశ్రాయేలీల మీద కోపమున్నది, అన్యజనుల మీద కోపమున్నది. అవును కదండి. ఇప్పుడు కారణం ఏంటి? 15వ వచనంలో మనం చూచాం కారణం. అన్యులు ఇశ్రాయేలీలకు కీడు చేయాలని తాత్పర్యముతో పోరాడిరి. ఏం చేశారు వారు? అన్యులు ఇశ్రాయేలుకు కీడు చేయాలనే తాత్పర్యముతోనే పోరాడిరి. ఇప్పటికీ ఇశ్రాయేలీలంటే ఎవ్వరికి పడదండి పొరుగు దేశాలకి. మాటి మాటికి ఇప్పుడు వార్తలు ఏం వింటున్నాం? దాయాదులు దెబ్బలాడుతున్నారు, అన్నదమ్ములు తన్నుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇష్మాయిలు సంతానం మీకు అర్థమైందండి? ఇప్పుడు వీరేం చేస్తున్నారు? తన్నుకుంటున్నారని మనం ఎన్నో న్యూస్లో ఎన్నో సంగతులు మనం వింటున్నాం. యెషయా గ్రంథములో ఒకసారి చూడండి, 10వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు మనము చదివినట్లయితే కొంత ఇక్కడ ఎవరెవరికి శ్రమ ఉన్నదో ఏంటో చెప్పాడు. 12వ వచనం చదివితే, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును అన్నాడు. ఇశ్రాయేలీలకు కీడు చేయాలనుకుంటున్న ఈ అన్యుల విషయంలో, అష్షూరీయులు ఎవరు? అన్యులే కదండి. అష్షూరీయులు అన్యులే.
షోమ్రోను వారెవరు? అన్యులే అన్నట్టుగా వారిని గూర్చిన వివరాలు తేటగా చెప్పాడు. అందుకే 5లో అష్షూరీయులకు శ్రమ అన్నాడు. అష్షూరీయులకు శ్రమ. ఆ క్రింది భాగం షోమ్రోను కోసం చెప్పుకుంటూ వచ్చాడు. యెరూషలేములో షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువయ్యాయి కదా అని చెప్పాడు. సరే, ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 15వ వచనం ఏమన్నాడు? గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తు వానిని ఆడించునట్లు దండము కర్ర కాని వానిని ఎత్తినట్లు ఉండును గదా అన్నాడు. అంటే సృష్టించిన దేవుని పైన తిరగబడడానికి ఏమైనా అవకాశం ఉందా, మీకు అధికారం ఉందా అన్నట్లుగా మనము చూడవచ్చు. ఇక 16వ వచనంలో కూడా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలిసిన అష్షూరీయుల మీదికి క్షయరోగము పంపును, వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరివి కట్టె రాజును అన్నాడు. అష్షూరీయులు ఏమైపోయారంటండి? బాగా బలిసిపోయారట. అందువల్ల వారి మీదకి ఏం పంపిస్తానన్నాడు? క్షయరోగము. వారికి క్షయరోగం, వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టె రాజును అన్నాడు. ఎప్పుడైనా సరే దేవుని పిల్లలకు విరోధంగా ఎవరు ఏ పని చేసినా వారిని దేవుడు ఊరుకోడు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వారి దేవునికి విరోధంగా అంటే దేవుని పిల్లలకు విరోధంగా. అందుకే దేవుని పిల్లలను దుఃఖపెట్టకూడదు, దేవుని పిల్లలను దూషించకూడదు, దేవుని పిల్లలను కలవరపెట్టకూడదు. వారికి శ్రమ అన్నాడు క్రొత్త నిబంధనలు. కాబట్టి జాగ్రత్త పడవలసిన సంగతి. దేవుడు అష్షూరీయులను ఇశ్రాయేలును దండించుటకు సాధనముగా ఉపయోగించగా అష్షూరీయులు అలాగు తలంచక ఇశ్రాయేలును నిర్మూలము చేయుదుమని తాత్పర్యంతోనే పోరాడారు. అలాగూ ఆ తాత్పర్యంతో పోరాడారు. అలాగే బబులోను మొదలగు రాజ్యములు ఇశ్రాయేలీయులకు కీడు చేసినట్లుగా చూస్తాం. ఎంత కీడు చేశారో యెషయా గ్రంథం 47వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. అలాగే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు. వీరు చాలా నీచముగా ఇశ్రాయేలీలకు చేసినట్లుగా మనము చూడవచ్చు. చాలా నీచంగా చేశారు వాళ్ళు. దేవుని పిల్లలకు చాలా నీచంగా చేసినట్లుగా చూస్తాం. యోవేలు గ్రంథం 3:3 చదివితే మనకు ఆ నీచం ఏంటో అర్థమవుతుంది. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా అన్నాడు. ఎంత నీచమైన కార్యాలండి! అర్థమయ్యాయండి? ఎంత నీచమైన కార్యాలు వారు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి అన్యులకు తగిన దండన చేయుటకు న్యాయమూర్తి అయిన దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఇక అన్యుల శిక్ష వేరు, ఇశ్రాయేలీయుల శిక్ష వేరు. ఇక్కడ మీరు గమనించాలి. అన్యుల శిక్ష వేరు, ఇశ్రాయేలీయుల శిక్ష వేరు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం
7-8 వచనాలు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 7-8 వచనాలలో మనము చదివినట్లయితే మనకక్కడ అర్థమయ్యే సంగతి. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా, నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి అన్నాడు. చూశారా? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవాకు ఇదే, నేను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించేదను అన్నాడు. ఇశ్రాయేలీల శిక్ష వేరు అని చెప్పడానికి మనకు అర్థమవుతుంది అనుకుంటాను పాఠం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇప్పుడు చెప్పండి, దేవుడు వదిలిపెడతాడా తప్పు చేస్తే? తప్పు చేసిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు. వీళ్ళ శిక్ష వేరు, ఇశ్రాయేలీల శిక్ష వేరు. అన్యుల శిక్ష ఏమిటి? వారి శిక్ష సమూల నాశనం. అన్యుల శిక్ష సమూల నాశనం, ఇశ్రాయేలీల శిక్ష మితమైనది. కారణమేంటి? పాపము యొక్క ఫలితము సంపూర్ణ నాశనమే కదా. మరి ఇశ్రాయేలీలు విమోచింపబడిన ప్రజలు గనుక వారిని సమూల నాశనము చేయుటకు వీలు లేదు. అర్థమైందండి? వారు సమూలమైన నాశనము చేయబడడానికి వీలు లేదు. నేడు కూడా విశ్వసించిన వారికి తేడా ఉందా లేదా? నమ్మిన వారికి శిక్ష, నమ్మని వారికి కూడా శిక్ష ఉంది. నమ్మిన వారికి వేసే శిక్ష అది క్రమశిక్ష, నమ్మని వారికి వేసే శిక్ష అది నిత్య శిక్ష, అది నరక శిక్ష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అన్నారు. ఎవరి కొరకు? దేవుని పిల్లల విషయంలో. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. అసలు ఈ మాట మనసులో పెట్టుకుంటే ఎన్ని పరిస్థితులు విశ్వాసికి ఎదురైనా అసలు భయపడడు. ధైర్యంగా, నిబ్బరంగా, నీతిగా, నమ్మకంగా, పవిత్రంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. లోకం యొక్క శిక్ష వేరు, దేవుని పిల్లల శిక్ష వేరు. మరి లోకానికి ఎందుకు ఆ శిక్ష అంటే, వారు పాప పరిహారము కొరకు బలి అయిపోయిన క్రీస్తును వారు స్వీకరించలేదు గనుక, దేవుడు ఈవిగా అనుగ్రహించిన రక్షణను వారు పోగొట్టుకున్నారు గనుక వారికి నిత్య నాశనమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో, హెబ్రీ పత్రిక 2-3 వచనాలు, హెబ్రీ పత్రిక 2-3 వచనాలు. కనుక నమ్మని వారికి నిత్య నాశనం, నమ్మిన వారికి నిత్య జీవం, తాత్కాలికమైన శిక్ష. కనుక ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే దైవ లేఖనములో వ్రాయబడిన ప్రతి సత్యాన్ని మనము గుర్తించాలి.
ఇలాగున ఒక్కొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎన్నో సంగతులు మనము గమనించవచ్చు. నమ్మిన వారికి నిత్య రక్షణ, నమ్మిన వారికి నిత్య విమోచన కలిగింది. నమ్మని వారికి నిత్య శిక్ష, నమ్మని వారికి నిత్య నరకం. ఇక డి వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను అన్నాడు. ఆయన వాత్సల్యము కలిగిన వాడై యెరూషలేము తట్టు ఆయన తిరిగాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలలో ఆ మాట మనము గమనించవచ్చు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడిను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అని చెప్పాడు. అలాగే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-14 వచనాలు తర్వాత చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-14 వచనం. ఇది భవిష్యత్తులో యెరూషలేము విషయములో తప్పక జరుగును. జకర్యా కాలములో కొంతవరకు నెరవేరింది, జకర్యా తర్వాత కొంత నెరవేరెను గాని జకర్యా గ్రంథములో భవిష్యత్తులో నెరవేరవలసిన అనేక విషయములు ఉన్నవి గాని ఆ కాలములో జరిగిన సంగతులు. ఆ కాలములో జరిగిన సంగతులు ఏంటి? ఒకటి అందులో నా మందిరము కట్టబడును. 16వ వచనం. జకర్యా గ్రంథంలో 16వ వచనములో ఏమన్నాడు? అందులో నా మందిరము కట్టబడును అన్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే ఆయన వాక్కు అని చెప్పాడు. నా మందిరము కట్టబడును. 4వ అధ్యాయం 9వ వచనం కూడా జకర్యా గ్రంథం 4:9 జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు అన్నాడు. అందులో మందిరము కట్టబడుద్ది. ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశమునకు మనము వస్తే, మెస్సయా విజ్ఞాపన ఫలితము ఎక్కడ కనపడుతుంది? ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనాలు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనాలలో ఉన్నట్లు, దేవుని మందిరము కట్టి ప్రతిష్ఠించుటకు కారణమాయను. అర్థమైందండి? దేవుని మందిరము కట్టి ప్రతిష్ఠించడానికి కారణమైన. ఇక రెండవది, యెరూషలేమునందు శిల్పకారులు నూలు సాగలాగుదురు. నూలు సాగలాగుదురు అంటే ఇది ప్రాకారమునకు సంబంధించినది. మందిరము కడతారు, ఆ మందిరము చుట్టూ ప్రాకారమును ఏర్పాటు చేస్తారు. దీనిని గురించి 2వ అధ్యాయములో మనకు తేటగా ఉన్నది. కనుక ప్రాకారము నెహెమ్యా కాలములో కట్టబడింది. ఎజ్రా కాలములో మందిరము కట్టి ప్రతిష్ఠించారు. నెహెమ్యా కాలములో ప్రాకారము కట్టబడింది. కొంచెం అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో 1 నుండి 6 అధ్యాయాలు, నెహెమ్యా గ్రంథములో 1 నుండి 6 అధ్యాయాలు,
6వ అధ్యాయం 15-16 వచనం. హగ్గయి ఒక్క మందిరమును గూర్చే ప్రవచించెను గాని జకర్యా మందిరమును గూర్చి ప్రాకారమును గూర్చి కూడా ఆయన ప్రవచనం చెప్పాడు. హగ్గయి మాత్రం ఒక మందిరము కొరకే ప్రవచించాడు, కానీ జకర్యా మాత్రం మందిరము కొరకు ప్రాకారము కొరకు ఆయన ప్రవచించాడు. ఈ రెండు కట్టబడుటకు కారణం ఏంటంటే మెస్సయా విజ్ఞాపన ఫలితమే. ఇదండి మెస్సయా విజ్ఞాపన ఫలితం. దేనికి అనంటే మందిరము కట్టబడాలి, ప్రాకారము కట్టబడాలి. ఆ ప్రజల ప్రయాస ముఖ్యమైనది కాదు, అది విజ్ఞాపన ఫలితమే గాని ఆ ప్రజల ప్రయాస ముఖ్యమైనది కాదు. మందిరం BC 516లో ముగిసిందండి. మందిరం BC 516లో ముగిసింది. ప్రాకారం BC 445లో మార్చి తర్వాత కట్టబడి సంపూర్తి ఆయను. మందిరం ఎప్పుడు కట్టబడింది? BC 516లో. ప్రాకారం ఎప్పుడు కట్టబడింది? BC 445లో. ఈ రెండు పనులు సంపూర్తి అగుట క్రీస్తు యొక్క విజ్ఞాపన ఫలితమే. విజ్ఞాపన ఫలితమే. ఈ దినాల్లో దేవుని సేవకుల ద్వారా ఆత్మలు రక్షింపబడుట, సంఘాలు స్థాపింపబడుట, సంఘములు దీవించబడుట, ఇది కూడా క్రీస్తు విజ్ఞాపన ఫలితమే గాని దేవుని సేవకుల శక్తి కాదు. చాకచక్యము గాని చాతుర్యము గాని ఎంత మాత్రమును కాదు. అపోస్తలుల కార్యాలు 18:27 ప్రకారంగా అనేకులు విశ్వసించుట దేవుని కృప, రక్షింపబడిన వారు సంపూర్ణ స్థితికి వచ్చుట ఆయన క్రియాశక్తి. కొలస్సై పత్రిక 1:28-29. అందును బట్టి ప్రభు కృపను బట్టి జరుగుచున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10లో మనము చూడగలం. అందుకే పౌలు అంటాడు, ప్రయాసపడినది నేను గాను, నాకు తోడై ఉన్న దేవుని కృప అంటాడు. గనుక ఎవ్వరు కూడా ఏమాత్రము అతిశయించడానికి వీలు లేదు. నేను కాబట్టి కట్టా, నేను కాబట్టి ఇచ్చా, నేను కాబట్టి చేశా, అట్లా దేవుని పని ఎవ్వరి ద్వారా ఎంతగా జరిగినను, ప్రజలు ఎంతగా మెచ్చుకున్నను అది దేవుని కృపయేనని భావించాలి గాని నా వల్లే అనకూడదు. ప్రభునెప్పుడు స్తుతించాలి, గర్వించకూడదు. మళ్ళా గర్వించుట ప్రమాదకరం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26:16లో. కనుక దేవుని సేవకులు ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలెను, బహు జాగ్రత్తగా ఉండవలెను. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇక నా పట్టణము భాగ్యములతో మరెక్కువ నింపబడును, సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన కోరుకొనును అన్నాడు. ఈ ప్రవచనం కూడా భవిష్యత్తులో నెరవేరుతుంది. ఆ సంగతులు మనము తర్వాత పాఠంలో విందాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. అక్కడేమో మెస్సయా విజ్ఞాపనను చూచాం కదా. ఎన్నాళ్ళు కనికరింపకయుందువయ్యా, నేను యెరూషలేము విషయంలో అధికాశక్తి కలిగి ఉన్నానయ్యా. నిమ్మగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించానయ్యా. కోపించడానికి కారణాలు కూడా చెప్పాడు, శిక్షలు చూశాడు. అయితే మళ్ళా అన్నాడు, వాత్సల్యము గలవాడై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ప్రియులారు, దేవుడు ఎంత ప్రేమామయుడండి. అసలు మధ్యలోకి వచ్చి ఎవరు ఆయనకు మొర్రపెట్టిన విజ్ఞాపన చేశారు వారి పక్షంగా మేలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన కార్యము చేసి విజ్ఞాపన చేయడానికి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మనం కూడా దేవుని పని విషయంలో, నశించిపోయే వారి విషయంలో ఆలోచన కలిగి ఇతరుల కొరకు విజ్ఞాపన కూడా చేసే ఒక గొప్ప అనుభూతిని కలిగిన వారుగా ఉండాలని
ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో మమ్మల్ని మీరు ఆదుకొని తోడై ఉండి చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీరెంత జాలిపరుడో విజ్ఞాపన చేసే వారిని బట్టి మాకు అర్థమైంది. ఇతరుల విషయంలో మేము కూడా అలాగూ విజ్ఞాపన చేసే మంచి మనసు మాకిచ్చి మీరు మహిమ పొందుతారని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.